విశాఖపట్నంలోని అయోధ్య రామ మందిరం సెట్ వద్ద హిందూ సంఘాలు నిరసనకు దిగారు. దైవ కార్యాన్ని వ్యాపారం చేయడంపై హిందూ సంఘాలు మండిపడ్డాయి. అయోధ్యలో రాముడి దర్శనానికి లేని టికెట్టు నమూనా సెట్ వేసి డబ్బులు దోచుకోవడం ఏంటి అని మండిపడుతున్నారు. అయోధ్య నమూనా పేరుతో డబ్బులు వసూలు చేస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. హిందువుల మనోభావాలు నిర్వాహకులు గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి అనురాధ మరింత సమాచారం అందిస్తారు. అనురాధ, అంటే ఇది మామూలుగా ఒక వ్యాపారం జరుగుతుంది భక్తి మీద అనేది ఒక అపోహ ఎప్పటి నుంచో ఉంది. సో దీన్ని చూస్తే అది నిజమని అనిపిస్తుందా? విశాఖపట్నం అయోధ్య రామ మందిరానికి సంబంధించి ఇప్పుడు ఒక వివాదం నెలకొంది. ఇక్కడ కళ్యాణోత్సవాల పేరుతో భారీ ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నారు అని చెప్పి నిర్వాహకుల మీద ఏదైతే భద్రాద్రి రామాలయం దేవస్థానం అధికారులు వచ్చిన ఆరోపణల మీద ఫిర్యాదులు చేశారు ఆ జిల్లా అధికార యంత్రాంగాలకి. దీనికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున ఒక వివాదం నెలకొనుంది. అయితే ఈరోజు ధార్మిక సంఘాలు అలాగే హిందూ పరిషత్ సంఘాలు మొత్తానికి చూసుకుంటే కనుక సాధు పరిషత్ సంఘాలు స్వామీజీలు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ ఏదైతే అయోధ్య మందిరం ఉందో అక్కడ సందర్శన చేశారు. అయితే వారు గుర్తించిన అంశాలేంటి, ఈ వివాదానికి సంబంధించి ధార్మిక సంఘాల నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారు, దీనికి సంబంధించి శ్రీనివాసానంద స్వామీజీ ప్రస్తుతం అంతా ఉన్నారు. స్వామీజీ, ఈ రోజు మీరు ఆల్రెడీ ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. వివాదం మొత్తం మీకు తెలుసు, ఎందుకనంటే ఒక టెంపుల్ రిప్లికాను ఇక్కడ నమూనాను పెట్టి, అయోధ్య రాముడి నమూనాను పెట్టి టికెట్ల రూపంలో అలాగే కళ్యాణోత్సవంకి డబ్బుల రూపంలో పెద్ద ఎత్తున ఒక ఆర్థిక వ్యవహారం ఇక్కడ జరిగింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? మన హిందువులు సెంటిమెంట్స్కి ఎక్కువగా మనం గౌరవిస్తామమ్మా. ఆ సెంటిమెంట్కి దాసోహం అయిపోతాం. భగవంతుడిని చూడగానే పారవస్యాన్ని పొందిపోతాం. దీన్ని ధార్మికంగా చూడాల్సిన పరిస్థితి నుండి దాన్ని వ్యాపారం ముడిపెట్టేసి దైవాన్ని కించపరిచే పరిస్థితి ఈరోజు ఉభయ రాష్ట్రాల్లో జరుగుతుంది. అయోధ్య రాముల వారి సెట్ట వేశారు. నిజంగా ధార్మికంగా చిన్నపిల్లలు, వృద్ధులు, వికలాంగులు వారు చూడలేరు కాబట్టి మేము వారందరికీ దర్శనం కల్పిస్తున్నాం అన్నారు. సంతోషం. ధార్మికంగా చేయండి. ఇప్పటికే దేవాదాయ ధర్మాదాయ శాఖ ఎక్కడికి దేవుడికి దేవాలయాన్ని వెళ్ళినా టికెట్ లేనిదే అనుమతి లేదు. హిందూ సమాజం మీద దుమ్మెత్తి పోస్తున్నారు. మీ దేవుడిని చూడడానికి టికెట్ ఏంటి, ప్రసాదం కొనుక్కోవడానికి టికెట్ ఏంటి, చెప్పులు పెడితే టికెట్, లోనకి అడుగు పెడితే చెప్పడం, మంచినీరు తాగితే టికెట్, ప్రతిదీ దేవుడితో వ్యాపారం చేసుకుంటున్నారా ఏమి హిందూ సమాజం అని ప్రపంచ స్థాయిలో హిందువులుగా మనం చాలా తలదింపులుగా మారిపోయే పరిస్థితి. ఇటువంటి తరుణంలో దేవాదాయ శాఖ అధికారులు ఇక్కడ పెర్మిషన్స్ ఇచ్చి, ప్రభుత్వ అధికారులు పెర్మిషన్స్ ఇచ్చేటప్పుడు అయ్యా అయోధ్య రామాలయం సెట్ట వేస్తున్నారు కానీ ఎక్కడా మీరు టికెట్ ఉండకూడదు, ఇది ధార్మికంగా ఉండాలి, విరాళాలు అడగండి, ఉండీలు పెట్టండి, భక్తులకి మీరు ఏది తోస్తే అది ఇవ్వండి, కానుకలు ఇవ్వండి అన్న తప్పులే, కానీ దర్శనంకి వెళ్ళాలని టికెట్ ఇప్పుడు ఇక్కడ ఇంత పెద్ద ఆర్థిక వ్యవహారాలు జరిగాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున బయటకు వస్తా ఉన్నాయి. మీరు కూడా గమనించారు, నోటీస్ చేశారు. అయితే దీన్ని మీరు కూడా చెప్పారు, కళ్యాణం ఉచితంగా చేయాలి, ఒకవేళ కళ్యాణానికి డబ్బులు వసూలు చేస్తే మాత్రం ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని. అంటే ధార్మిక సంఘాలుగా లేకపోతే మీరు ఆధ్యాత్మికవేత్తలుగా అసలు ఇలాంటి ఏదైనా టెంపుల్స్ రెప్లికాన్స్ కానీ లేకపోతే ఏదైనా ఇలాంటివి పెట్టినప్పుడు ఇక్కడ జరుగుతున్న ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ఏం చెప్తారంటే ఏదైనా సజెషన్స్ చేస్తారు? ఎలాంటివి నమూనాలు పెట్టేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అమ్మ, అడిగితే ఇచ్చేది ముష్టి, అడగకుండా ఇచ్చేది ధర్మం. అందుకే మన పల్లెటూరులో ఎవరైనా మాతా ధర్మం చేయండి అమ్మా అంటారు. అంటే ఇలా టికెట్లు అడుక్కోవడం ముష్టి, ప్రసాదంకి టికెట్ పెట్టడం ముష్టి, అడగకుండా ఇచ్చేది ధర్మం. కానుకలు అంటారు, అది దేవుడి కానుక ఇవ్వడం. హిందువులు ఇప్పుడు కానుకలు ఇస్తారు. ఈ కానుకల వ్యవస్థ పోయింది. ముందే గుంజేయడం టికెట్ రూపంలో, ఆ దర్శనం ఎంత, విఐపి దర్శనం ఎంత, దానికి ఎంత అనేది. ఇది చాలా వ్యవస్థ మారాలి. ఇలా కోట్లాది రూపాయల వ్యాపారం ఇక్కడ జరిగింది అన్నది ఒక పెద్ద ఆరోపణ వస్తుంది. ఈ నేపథ్యంలో ఆ డబ్బులు ఆల్రెడీ వీళ్ళు తీసుకున్నారు కాబట్టి అంటే ఏదైనా దేవస్థానాలకు వాటిని డొనేట్ చేసే కార్యక్రమం కానీ ఇలాంటివి కూడా చేయాలని కొంతమంది భక్తులు ఒక మాటని తెర మీదకి తీసుకొస్తూ ఉన్నారు. మీరేమంటారంటే ఇక్కడ సున్నితమైన భక్తుల మనోభావాలకి సంబంధించిన అంశాలు ఇవి ప్రధానంగా. సో మీరేం చెప్పాలి? దేవాదాయ శాఖ అధికారులు నిర్లక్ష్య భావన, నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుందమ్మా. ప్రభుత్వ యంత్రాంగం కూడా ఇటువంటి కార్యక్రమాలు చేసేటప్పుడు కండిషన్స్ పెట్టి వారు ఏం చేయాలనుకుంటున్నారు, ఎలా దర్శనాన్ని భక్తులకు ఇప్పించాలనుకుంటున్నారు, కళ్యాణం చేస్తే మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ప్రసాదం ఇవ్వాలనుకుంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు, మీకు ఎటువంటి వసతి మేము కల్పించాలి, మేమే కార్పొరేషన్ జీవీఎంసీ వాళ్ళే తీసుకొని భక్తులకు మేము సౌకర్యం వాటర్ ఇస్తాము, చెప్పులు స్టాండ్లు పెడతాము, ఉచితంగా మేము ఇస్తాము, మీ తరపున మీరు ఏం చేస్తారు, ఇవన్నీ కండిషన్స్ అధికారులు పెట్టాలి. కానీ ఇప్పుడు మీరే చెప్పారు కాసేపటి క్రితం, ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ప్రముఖులైన సామాన్యులైన భక్తులే, కానీ ఎక్కడ మాత్రమే ఈ విధానాలు ఉన్నాయి, ఈ విధానాలని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తున్నామని చెప్పారు. మరి దీని మీద మీరు భవిష్యత్తులో ఏమైనా సజెషన్స్? ఖచ్చితంగా అమ్మా, ఎన్నో పోరాటాలు చేస్తున్నాం. దేవుడు అందరూ, ఆయన దేవుడు అందరివాడు, కొందరివాడు కాదు.
అందరి దేవుడు అందరినీ సమానంగా చూస్తాడు. కాబట్టి ఈ విఐపి అనేటువంటి దేవుడి దగ్గర విఐపి ఏంటి అంటే దేవుడి కంటే నువ్వు దేవుడికే విఐపివా, భగవంతుడు దగ్గరే నువ్వు విఐపివా, అంత గొప్పవాడివా? ఆయనే మనకు విఐపి, భగవంతుడి కంటే విఐపి ఎవరున్నారమ్మా? కాబట్టి మన తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికీ ఈ వ్యవస్థ, ఈ భావన మారాలి. ఖచ్చితంగా వ్యవస్థలో పరివర్తన రావాలి. దేవుడి దగ్గర అందరూ సామాన్యులు కూడా ఆనందంగా దర్శనం చేసుకునే పరిస్థితి ఏ దేవాలయం ఉందో మీరు చూపించండి. ఒక సామాన్యుడు నేను దేవుణ్ణి ఆనందంగా దర్శించుకొని వచ్చానని చెప్పనండి, బాధ. ఇప్పటికే ఇది సనాతన ధర్మం ఏదైతే మనం ప్రపంచానికి అనుకుంటున్నామో ఇలాంటి అపవాదులు చాలా కట్టబెడి తీస్తున్నాయి. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇక్కడ జరిగిన వివాదం కూడా పెద్ద స్థాయిలో ఆధ్యాత్మిక భావనని దెబ్బతీసే విధంగా ఒక వివాదం అనేది ముందుకు వచ్చింది. రాముడి కళ్యాణం విషయంలోనే చర్చ జరిగింది. సో మీరు ఇప్పుడు చెప్తున్నారు ఇలాంటి వివాదాలకు ముగింపు పథకాలు ఖచ్చితంగా ఇప్పుడు విశాఖ అయోధ్య రామ మందిరం విషయంలో రామ మందిరం విషయంలో దీన్ని ఎలా మీరు చూస్తారు? దీనికి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్? ఖచ్చితంగా కళ్యాణం మీరు చేయాలనుకుంటే ఆరుబయట చేయండి, ఉచితంగా చేయండి. ఎక్కడ టికెట్ అనేది ఉంటే మాత్రం అడ్డుకుంటాం మేము ఖచ్చితంగా. హిందూ సమాజం కూడా ఖచ్చితంగా దీన్ని ఒప్పుకోదు అసలు. అలాగే భవిష్యత్తులో ఇటువంటి నిర్వాహకులు ఎక్కడ ఏ పట్టణంలోనైనా ఏదైనా ఇటువంటి నమూనాలు సెట్లు వేయాల్సి వస్తే ఉచితంగా పెట్టండి. అంతే తప్ప మేము ఇది ఇంత ఖర్చు మాకు అయ్యింది కాబట్టి మాకు ఇంత ఇవ్వండి అంటే ఇది వ్యాపారం అయిపోతుంది. వ్యాపారంలో నేను ఇంత పెట్టుబడి పెట్టానండి, నాకు ఎంత కావాలంటే వ్యాపారం, ఇది వ్యాపారం కాదు కదా. ఒక దైవ కార్యాన్ని మీరు చేశారు, దైవాన్ని దైవంగానే చూడండి, దైవాన్ని దైవ కార్యంగానే భావించి సమాజానికి అందించండి. వ్యాపారంతో హిందూ సమాజం తలదింపులు తీసుకురావద్దని మేము మరీ నిర్వాహకులను కోరుతున్నాం. ప్రభుత్వం కూడా ఖచ్చితంగా చిత్తశుద్ధితో, కమిట్మెంట్తో కొన్ని నిబంధనలు ఖచ్చితంగా పాటించి ఈ నిర్వాహకులకి చెప్పగలిగితే ఇలాంటి అపచారాలు మళ్ళీ జరగకుండా ఉంటాయమ్మ. ఇది ఇక్కడ ధార్మిక సంఘాల నుంచి వాళ్ళు చెప్తున్న మాట అయితే ఖచ్చితంగా ఏదైనా ఆర్థిక వ్యవహారాలు ఆధ్యాత్మిక కేంద్రాల దగ్గర కానీ ఆధ్యాత్మిక వ్యవహారాల్లో కానీ జరిగితే మేము ఖచ్చితంగా వాటిని అడ్డుకొని తీరుతాము. అయితే విశాఖ అయోధ్య మందిరం దగ్గర జరిగిన ఈ పెద్ద ఎత్తున వస్తున్న ఆరోపణల మీద కూడా ఒక ముగింపు అనేది రావాలి. ఎందుకంటే కంప్లీట్గా భక్తుల మనోభావాలు దెబ్బతింటున్న పరిస్థితి వస్తుంది. కాబట్టి దీని మీద తగిన చర్యలు అయితే మాత్రం ఉండాలని ధార్మిక సంఘాల నుంచి మేమైతే డిమాండ్ చేస్తున్నామని అంటున్నారు. అయితే ఇదే సందర్భంలో మరికొందరు కూడా కొంతమంది మేము బాధితులమి, మా దగ్గర నుంచి కూడా ఈ సెట్ వేసేదానికి కొంత డబ్బులు వసూలు చేశారని చెప్పేసి కాసేపటి క్రితమే మరికొందరు కూడా ఈ కొన్ని ఆరోపణలు చేస్తూ బయటికి రావడం జరిగింది. దీని మీద నిర్వాహకుల మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ అయితే మాత్రం పెరుగుతూ ఉన్నాయి. మొత్తానికి చూసుకుంటే గనక ధార్మిక సంఘాలు ఏదైతే సాధు పరిషత్ సంఘాలు ఈ రోజు ఇక్కడ విజిట్ చేసిన తర్వాత వాళ్ళు కొన్ని సజెషన్స్ కూడా చేస్తున్నారు. ధార్మిక సంఘాల నుంచి ఆధ్యాత్మికవేత్తలు అలాగే హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళు చెప్తూ ఉన్నారు. లేకపోతే కార్యక్రమాలు చేసినప్పుడు కానీ తగిన నిబంధనలు పాటించే విధంగా గైడ్ లైన్స్ ఇవ్వాలని. ఎస్ అనురాధ, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఎస్ అని అంటే ఇప్పుడు ఆధ్యాత్మికవేత్తలు హిందూ ధర్మానికి సంబంధించిన వాళ్ళు చెప్తూనే ఉన్నారు, వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇప్పుడు అక్కడ ఉన్న సామాన్య భక్తులు ఏం చెప్తున్నారు? ఎస్, భక్తుల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇదే వస్తుంది. ఏదైనా ఇప్పటిదాకా మేము ఒక ఆధ్యాత్మిక భావనతోనే అక్కడికి వెళ్ళాము. ఖచ్చితంగా ఇక మీదట ఎవరైనా ఇలాంటివి చేస్తే ఇలాంటి ప్రచారాలు, దుష్ప్రచారాలు మా హిందూ ధర్మం మీద రాకూడదు. అది ఖచ్చితంగా మా మనోభావాలను దెబ్బతీస్తుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు లేకపోతే ఆధ్యాత్మికవేత్తలు కానీ తగిన గైడ్ లైన్స్ చేయాలి. మా మనోభావాలతో ఎవరు కూడా సున్నితమైన అంశాల మీద దుష్ప్రచారాలు చేయొద్దు అనేది భక్తుల నుంచి ఒక మాట అయితే వినిపిస్తుంది. ఏది ఏమైనా ఈ వివాదానికి విశాఖ అయోధ్య రామ మందిరంలో నెలకొన్న వివాదానికి ముగింపుగా ఉచితంగా కళ్యాణాలు అయితే చేయాలి. ఒకవేళ అలా చేయకపోతే మాత్రం మేము సైతం అడ్డుకుంటామన్నట్టుగా వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. రైట్ అనురాధ.